డయాబెటిక్ ఫుట్ అల్సర్ కారణాలు, లక్షణాలు మరియు ఎలా గుర్తించాలి? డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఆరోగ్య సమస్యల్లో ఒకటి డయాబెటిక్ ఫుట్ అల్సర్. ఇది నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఆపరేషన్ అవసరమైన పరిస్థితులు, చివరికి పాదం తొలగించాల్సిన ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. అయితే ముందుగానే దీన్ని గుర్తిస్తే చికిత్స ద్వారా నియంత్రించుకోవచ్చు. ఫుట్ అల్సర్ ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏమిటి? ఏ స్టేజిలో ఇది ప్రమాదకరంగా మారుతుంది? అన్ని విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఎందుకు వస్తుంది? రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం వల్ల నరాల నష్టం, డయాబెటిక్ న్యూరోపతి ఏర్పడుతుంది. చర్మంలోని తేమ తగ్గి పొడిగా మారడం, పాదాలపై పగుళ్లు ఏర్పడటం, రక్త ప్రసరణ బలహీనపడటం వల్ల గాయాలు త్వరగా నయం కాకపోవడం, చిన్న గాయాలను గుర్తించలేకపోవడం, అవి నెమ్మదిగా అల్సర్గా మారడం, ఇన్ఫెక్షన్ పెరిగి పాదంలో మృత కణాలు, గ్యాంగ్రీన్ ఏర్పడటం. డయాబెటీస్ ఉన్నవారు కనీసం రోజుకు ఒకసారి కాళ్లను పరిశీలించుకోవడం అవసరం. డయాబెటిక్ ఫుట్ అల్సర్ లక్షణాలు ఎలా గుర్తించాలి? మొదట్లో దురద, చిన్నపాటి నొప్పి, పాదాల నిస్సత్తువ లేదా గజగజలాడడం, చర్మం తెల్లగా నల్లగా మారడం లేదా ఎర్రబడిపోవడం, చిన్న గాయాలు, పగుళ్లు లేదా పాదం మీద వాపు, కాళ్ల వేళ్ల మధ్య మంట, ఇన్ఫెక్షన్ వాసన, అల్సర్ ప్రాంతంలో చీము, పస్ లేదా ఫ్లూయిడ్ కారడం. ఈ లక్షణాల్లో ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డయాబెటిక్ ఫుట్ అల్సర్ స్టేజీలు: గ్రేడ్ 1, 2, 3, 4. గ్రేడ్ 1 చిన్న గాయాలు, పగుళ్లు, పొడిబారిన చర్మం, ఏ ఇన్ఫెక్షన్ లేదు కానీ గమనించకపోతే సమస్య పెరుగుతుంది. గ్రేడ్ 2 గాయాలు లోతుగా వెళ్లడం, తేలికపాటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడం. గ్రేడ్ 3 గాయం లోపల వరకు చేరి పాదంలో మాంసం మరియు రక్తనాళాలను ప్రభావితం చేయడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్, చీము, దుర్వాసన రావడం. గ్రేడ్ 4 గాయం అధికంగా వ్యాపించి పాదం నల్లబడిపోవడం, గ్యాంగ్రీన్. ఈ దశలో పాదం తొలగించే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 1 లేదా 2 దశలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే చికిత్స సులభంగా ఉంటుంది. డయాబెటిక్ ఫుట్ అల్సర్ను నివారించడానికి ముందు జాగ్రత్తలు: రోజూ కాళ్లు పరిశీలించుకోవాలి. గాయాలు లేదా రంగు మార్పులు ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. మృదువైన షూస్ ధరించాలి. గంటల పాటు కాళ్లు ఉంచకుండా తరచుగా కదిలించాలి. మంచి రక్త ప్రసరణ కోసం వ్యాయామం చేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవచ్చు. డయాబెటిక్ ఫుట్ అల్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకుంటే తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా డయాబెటిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.